తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. 1-2 రోజుల్లో క్లారిటీ వస్తుందని అనుకునేలోపే మళ్లీ నిర్ణయం వాయిదా పడింది. నీతి ఆయోగ్ సమావేశం ముగిసిన తర్వాత 2 రోజుల పాటు ఢిల్లీలో ఉండి పార్టీ అధిష్టాన పెద్దలతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ విస్తరణపై చర్చించారు. తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై చర్చలు ఓ కొలిక్కి వచ్చాయని, కేబినెట్లో మార్పు చేర్పులపై నిర్ణయం జరిగిపోయినట్టు టాక్ వినిపిస్తోంది. రేపో మాపో దీనిపై క్లారిటీ వస్తుందని ప్రచారం కూడా జరిగింది. అయితే చివరి నిమిషంలో ఏఐసీసీ చీఫ్ ఖర్గే ఢిల్లీలో లేకపోవడంతో నిర్ణయం వాయిదా పడింది. దీంతో ఈ నెల 30న మరోసారి ఢిల్లీకి రావాలని తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలకు అధిష్టానం పిలుపునిచ్చింది. ఇప్పటికే కేసీ వేణుగోపాల్తో జరిగిన చర్చల్లో 5గురిని టీంలోకి తీసుకోవాలని నిర్ణయించినట్టు పొలిటికల్ సర్కిల్స్లో టాక్ వినిపిస్తోంది. ఈ 5గురిలో బీసీ సామాజిక వర్గం నుంచి 2, ఎస్సీ నుంచి 1, ఎస్టీ నుంచి 1, రెడ్డి సామాజిక వర్గం నుంచి 1కి అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. మరోవైపు 2 బీసీలకు మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలని పీసీసీ చీఫ్ పట్టుబడుతున్నట్టు సమాచారం.